హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్చి నెలలో థియేటర్లో విడుదల అవ్వబోయేటువంటి అన్ని మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ మూవీ ఏ డేట్లో విడుదల అవుతుంది దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఇప్పుడు చెప్పబోయే లిస్ట్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరనేది కూడా కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లో ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అలాగే ఓటీటీ అప్డేట్స్ కూడా అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే కనుక ఎక్కువ మందికి వీడియో అనేది అయితే కనుక చేరుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ మార్చ్ 2026లో చాలా మూవీస్ అయితే కనుక విడుదలవుతున్నాయి. అందులో పెద్ద హీరో మూవీస్ ఉన్నాయి, చిన్న హీరో మూవీస్ ఉన్నాయి, భారీ బడ్జెట్ మూవీస్ కూడా అయితే ఉన్నాయి. సో ఏ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతోంది అనేది అయితే కనుక తెలుసుకుందాం. ఇక లిస్ట్లో మొదటి మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని. ఇది మార్చ్ 6వ తేదీన అయితే థియేటర్లో విడుదలవుతోంది. ఇక సెకండ్ మూవీ సతీ లీలావతి. ఇది కూడా మార్చ్ 6న థియేటర్లో విడుదలవుతోంది. ఇక థర్డ్ మూవీ చైనా పీసు. ఇది కూడా మార్చ్ 6న థియేటర్లో విడుదలవుతోంది. ఇక ఫోర్త్ మూవీ మృత్యుంజయ్. ఇది కూడా మార్చ్ 6న అయితే కనుక విడుదలవుతోంది. ఇక ఫిఫ్త్ మూవీ మ్యాన్షన్ హౌస్ మల్లేషు. ఇది కూడా మార్చ్ 6న అయితే విడుదలవుతోంది. ఇక సెవెంత్ మూవీ సరస్వతి. ఇది కూడా మార్చ్ 6న అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. నెక్స్ట్ మూవీ బ్యాండ్ మేళము. ఇది మార్చ్ 13న అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ దురంధర్ రివెంజ్, దురంధర్ పార్ట్ 2 మూవీ. ఇది మార్చ్ 13న థియేటర్లో విడుదలవుతుంది. ఇక టాక్సిక్ మూవీ. ఇది కూడా మార్చ్ 19న అయితే కనుక థియేటర్లో అయితే విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ కరుప్పు. ఇది కూడా మార్చ్ 19న థియేటర్లో అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇక తర్వాత మూవీ ఇట్లు అర్జున. ఇది మార్చ్ 26న అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. ఇక లాస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది మార్చ్ 26న అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ LIK లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది వచ్చేసి ఈ మార్చ్లో విడుదలవుతుందని ఇది చెప్పారు కానీ సో డేట్ అయితే కనుక ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదన్నమాట. సో ఇది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్లో మీ ఏ మూవీ చూడాలనుకుంటున్నారు అనేది అయితే కనుక కింద కామెంట్లు అయితే తెలియజేయండి.